మనతో నివసించి మనలో ఉండేది ఎవరండి? పరిశుద్ధాత్ముడే కదా. మరి మీలో ఎంతమందిలో ఉన్నాడు చెప్పండి? మీతో ఎంతమందితో నివసిస్తున్నాడు చెప్పండి? నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నాలో ఎల్లప్పుడూ ఉన్నాడు, నాతో ఎల్లప్పుడూ ఆయన నివసిస్తున్నాడు అని చేయగలమా? ఎవరైతే దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రేమిస్తున్నారో, దేవుని మాట కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్నారో, దేవుని సన్నిధికి ఏమంటే ఆసక్తితో వస్తున్నారో, ఎప్పుడు ఏ మాట నాకు దొరకకుండా పోతుందని జాగ్రత్త పడుతున్నారో, విన్న వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉంటున్నారో, విన్న మాటల్ని నా ప్రభు ఈరోజు ఏం మాట్లాడతాడని హృదయంలో భద్రపరుచుకుంటున్నారో, వాళ్ళు ప్రభువుని ప్రేమిస్తున్నారనమాట. వారి యందు ప్రభు ఆనందిస్తున్నాడు అనమాట. వారిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఆ మాటల వల్ల ఆదరణ కలుగుతుందన్న. ఏ మాటలు మనల్ని ఆదరిస్తాయి? దేవుని మాటలే కదా. కనుక మనకు ఆదరణ కలగాలి, అలాగే సంతోషం కలగాలి, అలాగే అందరితో సమాధానం కూడా కలగాలి. ఫైనల్గా అసలు మనలో కలగాల్సింది ఏంటంటే ప్రేమ అన్నమాట. ప్రేమ ఉంటే మనం ఎవరికి కీడు చేయం. ప్రేమ ఉంటే దేవుని ఆజ్ఞలన్నీ కూడా గైకుంటాం.